ఆడబిడ్డల చదువులకు చింతే లేదు. ఇది చంద్రన్న గ్యారంటీ. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆడబిడ్డల చదువులు నిశ్చింతగా, ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి లేకుండా యువతుల కలలకు తెలుగుదేశం జనసేన రెక్కలు ఇస్తుందని తన నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య అన్నారు. ఆడపిల్లల ఉన్నత విద్యా రుణానికి మాది గ్యారంటీ అంటున్న టీడీపీ జనసేన. ఆడపిల్లలు కోర్సు చదివిన కాలానికి అయ్యే ఖర్చు పూర్తి వడ్డీ తెలుగుదేశం ప్రభుత్వం చెల్లిస్తుందని ఆమె వెల్లడించారు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగంగా ఎస్ఎన్నవరం పంచాయతీ కొత్త సూరవరంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడికి విచ్చేసిన యనమల దివ్యకు మహిళలు బ్రహ్మరథం పట్టారు. మండల టీడీపీ అధ్యక్షుడు అప్పన్న రమేష్ ఆధ్వర్యంలో టీడీపీ జనసేన కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లిన యనమల దివ్యకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. బాబు షూరిటీలో భాగంగా ఆడపిల్లల ఉన్నత చదువుల కోసం తెలుగుదేశం జనసేన పార్టీలు రూపకల్పన చేసిన కళలకు రెక్కల బ్రోచర్లను యనమల దివ్య, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు యనమల శివరామకృష్ణ, జనసేన సమన్వయకర్త జోడిశెట్టి గణేష్లతో కలిసి ఆవిష్కరించారు. అందరికీ నమస్కారం. ముందుగా తుని నియోజకవర్గ మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈ ఉమెన్స్ డే సందర్భంగా టీడీపీ పార్టీ ఇంకా జనసేన పార్టీ కొత్త పథకం ప్రవేశపెట్టింది. అది వచ్చేసి కళలకు రెక్కలు. ఏ ఆడబిడ్డ అయితే తన ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఫర్దర్ స్టడీస్ డిస్కంటిన్యూ చేసేసిందో, ఫర్దర్ స్టడీస్ పూర్తి చేసుకోలేక ఆర్థిక ఇబ్బందుల వల్ల డిస్కంటిన్యూ చేసిందో అటువంటి ఆడబిడ్డకి మన టీడీపీ జనసేన ప్రభుత్వం వారు ఒకవేళ లోన్ తీసుకుంటే ప్రభుత్వం తరఫున షూరిటీ ఇస్తుంది. అలాగే ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఎలాగో రాబోయే రోజుల్లో మన టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఈ పథకానికి ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరికీ ఈ పథకంలో లోన్ తీసుకున్నప్పుడు ఈ రెండు, ఒకటేమో ప్రభుత్వం హామీ ఇస్తుంది, అలాగే రెండోది తీసుకున్న రుణం పైన ఇంట్రెస్ట్ టీడీపీ జనసేన ప్రభుత్వమే భరిస్తుంది. వాళ్ళు దేశంలో ఏ ప్రొఫెషనల్ స్టడీస్ చదువుకోవాలనుకున్నా ఈ లోన్ తీసుకొని తప్పకుండా చదువుకోవచ్చు. వాళ్ళ కళలకి సహకారం ఇస్తుంది మన టీడీపీ జనసేన ప్రభుత్వం. ఇక ఆడబిడ్డలు ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ ఫర్దర్ స్టడీస్ డిస్కంటిన్యూ చేసే పని లేదు. మన టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చూస్తుంది. మొదటి నుంచి పార్టీ పెట్టిన మొదటి నుంచి ఎన్టీ రామారావు గారు మన ఉమెన్ రిజర్వేషన్ తీసుకొచ్చారు, 9% రిజర్వేషన్. అలాగే ఆస్తి హక్కులు కల్పించారు. అలాగే తర్వాత చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూప్ తీసుకొచ్చి ఒక ఉమెన్కి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు. ఇలాగా మన టీడీపీ పార్టీ ఎప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసమే చూస్తుంది. ఇప్పుడు ఆడబిడ్డలు కూడా బాగా చదువుకొని రేపొద్దున వాళ్ళకి ఉపాధి అవకాశాలు రావాలని ఈ పథకం ఏర్పాటు చేశారు. అది ఇవాళే నిన్న ఉమెన్స్ డే సందర్భంగా నిన్న టీడీపీ జనసేన చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ పథకం రిలీజ్ చేయబడింది.